రష్యా ఉక్రెయిన్ వార్ ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 24th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయింది. సోవియట్ రష్యా నుండి ఉక్రెయిన్ విడిపోయి సపరేట్ దేశంగా పాలింపబడుతుంది. అయితే రష్యా నుంచి విడిపోయాక ఉక్రెయిన్ నాటో దేశాలతో కలిసిపోవాలని ఉక్రెయిన్ అనుకుంది. కానీ రష్యా ఉక్రెయిన్ నాటో దేశాలతో కలిస్తే నాటో దేశాలు ఉక్రెయిన్తో కలిసి అతి దగ్గరలో ఉన్న ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా పైన ఎప్పుడైనా అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటున్నాయని రష్యా భావించింది. ఉక్రెయిన్ నాటో దేశాలతో కలిస్తే దీనివల్ల రష్యాకి భద్రతకు చాలా ముప్పు ఉంటుంది. అందుకే ఉక్రెయిన్ నాటో దేశాలతో కలవడానికి రష్యా అంగీకరించలేదు. కానీ రష్యా సరిహద్దుల్లో ఉన్న నాటో దేశాలతో పుతిన్ దీని గురించి చర్చించడానికి రెడీ అయ్యారు. కానీ దీనికి నాటో దేశాలు అంగీకరించలేదు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ మాట వినకుండా నాటో దేశాలతో కలవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇవన్నీ జరిగితే రష్యాకి భద్రతకు ముప్పు ఉంటుందని చివరగా రష్యా తను అనుకున్న విధంగా వార్ని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ వార్ దాదాపు 2 సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇందులో ఉక్రెయిన్ ఓడిపోతూ ఉంది, రష్యా పైచేయి సాధిస్తూ ఉంది. అయినా సరే జెలెన్స్కీ పిచ్చితనంతో ఈ వార్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు నాటో దేశాలు కూడా ఉక్రెయిన్కి ఏం సపోర్ట్ అనేది ఇవ్వడం లేదు. అయినా సరే జెలెన్స్కీ ఓడిపోతున్నట్టు ఒప్పుకోవట్లేదు. కాకపోతే జనాలు మాత్రం ఉక్రెయిన్పై తిరగబడుతున్నారు.